अरे పదేండ్ల మోడీ పాలన కనుక చూసినట్టయితే దేశంలో అరాచకం, రైతులపైన అక్రమ కేసులు, కార్మికులను అక్రమంగా తొలగించడం, నిరుద్యోగ యువకులకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు 10 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం, వారి పాలన చూస్తున్నాం. 10 ఏళ్ల నుంచి మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రజల పక్షాన ఎవరు పోరాడినా, ప్రజల హక్కులు కాపాడాలన్నా, రైతుల హక్కులు కాపాడాలన్నా వ్యక్తులపైన, సంస్థలపైన, సంఘాలపైన, ప్రభుత్వాలపైన, పార్టీలపైన మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి భయపడకుండా గత 2-3 సంవత్సరాల క్రితము దేశానికి అన్నం పెట్టే రైతాంగం పక్షాన కేసీఆర్ గారు రైతుల పక్షాన ఢిల్లీలో ధర్నా చేసి వారికి అండగా నిలబడాలని చెప్పి, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన కక్షపూరితంగా అనేక చర్యలు చేపడుతూ ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను, మహారాష్ట్రలో కానీ ఇతర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి, విఫలయత్నం చేసి ఈరోజు కేసీఆర్ గారు కూడా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి, వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన, గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈడీ, ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమణి కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా, అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా వర్ణిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి కవిత అరెస్ట్ అంటే తెలంగాణ మహిళల పైన ఉక్కుపాదం మోపినని చెప్పి మహిళలందరూ కూడా భావిస్తున్నారు. ఒక మహిళగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా అనేక కార్యక్రమం చేసినటువంటి కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని మరి కూని చేసినట్టు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారి ఆత్మస్థైర్యం దెబ్బతినదు. గులాబీ సైనికులు మరింత పట్టుదలతోని పార్టీ బలోపేతం చేస్తాము. ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోర్టు ధిక్కరించినటువంటి ఈడీని ఖచ్చితంగా మేము కోర్టు పైన గౌరవం ఉంది, మాకు నమ్మకం ఉంది, కోర్టును ఆశ్రయిస్తాం, మాకు న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఈడీ ఎక్కడ అనేది విషయాన్ని నిన్ననే మోడీ గారు హైదరాబాదు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటూ సుప్రీంకోర్టులో ఉన్న కేసు అప్లై చేసిన సుప్రీంకోర్టును గౌరవం ఇవ్వకుండా, అంటే సుప్రీంకోర్టు అంటే వాళ్ళకి గౌరవం మర్యాద లేదు పాపాలు. మరి ఎవరైనా సరే ఎన్ని ఉన్నతమైన స్థానం ఉన్నా గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రపతి వరకు కూడా సుప్రీంకోర్టు మీద గౌరవం మర్యాద ఉంటే చట్టానికి గౌరవం ఇచ్చే సంస్కృతి మన భారతదేశం. కానీ ఈనాడు మోడీ గారు అలాంటి సాంప్రదాయానికి మట్టిలో దొక్కి మోడీ ఎక్కడ ఉంటే మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆ ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టకుండా అన్ని రకాల చట్టాన్ని చేతులు తీసుకొని ఈరోజు నిన్న కలవకిత్త కవిత గారి ఇంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సోదా ఇవ్వడం జరిగింది. ఆ సోదాలు మీరు చూశారు. ఆ కార్యక్రమంలో కనీసం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కానీ, మాజీ మంత్రి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారైన హరీష్ రావు గారు కానీ, లోపల పెట్టే కుటుంబ సభ్యులు, వారు వేరే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు ఒక సొంత చెల్లె ఇంటికి అండగా లోపలికి పోకుండా, సొంత భావన వాళ్ళ మడదలింటికి పోకుండా ఆపిన సాంప్రదాయం చూసాం మనం ఈయననే. కానీ ఏది ఏమైనా కానీ ఇలా చట్టాన్ని మనం అందరం కూడా గౌరవిస్తున్నాం. 19వ తారీఖున ఈనాడు మరి మోడీ గారు హైదరాబాద్ ఉండి మరి ఈడీని విపరీతంగా చూసుకొని అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకుపోయి ఈరోజు చేశారు. ఏది ఏమైనా సరే చట్టాన్ని గౌరవించే పార్టీ మాది. చట్టపరంగా న్యాయపరంగా మేము తప్పకుండా సుప్రీంకోర్టులో ఈరోజే కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇలా సుప్రీంకోర్టు మా తెలంగాణ లీగల్ సెల్ వాళ్ళు భరత్ గారు కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. ఏదేమైనా చట్టాన్ని అధిగమించేవారు ఎవరైనా సరే ఇబ్బంది పడతారు. చట్టానికి అనుకూలంగా కవిత ఎలాంటి సంబంధం లేదనే ప్రూఫ్ తోటి మరి తప్పకుండా బయటకు వస్తాయనే విశ్వాసం నమ్మకం ఉంది. నిన్న కేజ్రీవాల్ చూశారు, సరెండర్ అయ్యారు, ఇంత ₹1 లక్ష బాండ్ ఇమ్మీడియట్ బ్యాంక్ వచ్చారు. అలాంటి కేసే ఈ కేసు. అనేది వేరే సేమ్ కేసు ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా వెంటనే రిలీజ్ చేశారు. కవిత గారికి కూడా ఎలా సంబంధం లేవని నిన్న మోడీ గారికి తెలిసిండు కూడా, అమిత్ షా తెలిసిండు కూడా తెలంగాణలో ఉన్న మా పార్టీ క్యాడర్ నాయకత్వాన్ని కూడా ఆందోళన పరిచే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని తప్పనిసరి ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో గెలుపు కోసం మా క్యాడర్ మా నాయకత్వం కూడా సమిష్టిగా ముందు ఎవరో 3-4 నాయకులు పోతే క్యాడర్ అంతా పార్టీ పోయినా కాదు. ఈ పార్టీలో ఇది వస్తుంటా పోతుంటా. ఈ పార్టీ ఉద్యమ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. ఈ పార్టీలో ఎన్నో రకాల మంది వస్తున్నా పోతున్నాం. అందులో నేను కూడా ఒకని అనుకోండి. కానీ మేమందరం కూడా మరి తెలంగాణ ఏ అంశం సత్యమో, ముఖ్యంగా దేశంలో ప్రధానమంత్రి అయ్యే ముందు మరి నిరుద్యోగులు యువకులు అందరికీ కూడా 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు 10 కోట్ల వాళ్ళకి ఇచ్చారా? ఇవన్నీ కూడా ఈ మధ్యలో కవిత గారు అక్కడక్కడ హెచ్చరిక చేయటం, బడుగు బలిగిన వర్గానికి చట్ట ప్రకారంగా, మహిళలకు చట్ట ప్రకారంగా రాజ్యాంగ పరంగా హక్కు కావాలని కూడా ఢిల్లీలో, హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో ధర్నా కార్యక్రమం చేస్తుండ్రు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కవిత గారి పైన ఇలాంటి కేసు పెట్టి సంవత్సరం అయిపోయి అయినా కూడా కావాలని నిన్న బలవంతంగా కూడా గుంజుకుపోయి ఢిల్లీ వాళ్ళ పరిధిలో ఉంచుకోవడం జరిగింది. ఏదేమైనా సరే మేము చట్టపరంగా కవిత నిర్దోషిగా వస్తాయని విశ్వాసం నమ్మకం నాకు.